ఏపీలో 10th వాల్యుయేషన్ లో లోపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. దాంతో 5గురు వాల్యుయేటర్లను పాఠశాల విద్యాశాఖ సస్పెండ్ చేసింది. 10th పరీక్షలో రికార్డు స్థాయిలో 66,363 రివాల్యుయేషన్ రీకౌంటింగ్ దరఖాస్తులు వచ్చాయి. 11,175 స్క్రిప్టుల మార్కుల్లో లోపాలు గుర్తించారు. 3 స్థాయిల్లో పర్యవేక్షణ ఉన్నా లోపాలు నివారించకపోవడంపై విద్యాశాఖ సీరియస్ అయింది. IIIT ప్రవేశాలకు చివరి తేదీ ముగియడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. జూన్ మొదటి వారంలో రీవాల్యుయేషన్ రీకౌంటింగ్ ఫలితాలు పూర్తి కానున్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 5 నుంచి 10 వరకు IIIT ప్రవేశాలకు గడువు పొడిగించాలని పాఠశాల విద్యాశాఖ విజ్ఞప్తి చేస్తోంది. మరోవైపు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వైఫల్యం వల్లే ఈ లోపాలు జరిగాయని విపక్షాలు మండిపడుతున్నాయి.